నమస్కారం. ఈ ప్రశ్నకు బదిలేది ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు శ్రీనివాస్ జొన్నలగడ్డ. ఈ పూట మనలో మన మాటగా నేను చర్చించాలనుకుంటున్న విషయం, నిన్న ఏదో ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ కళ్యాణ్ రామ్ మరోసారి నందమూరి అలాగే నారా ఫ్యామిలీతో ఉన్న దూరాన్ని, అభిప్రాయ భేదాల్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో అనుకోకుండా ఆ చివరిలో వచ్చిన ఆ ప్రశ్న ఏదైతే ఉందో, వైసీపీకి అలాగే టీడీపీకి హోరాహోరీ పోరు నడుస్తున్న ఈ సందర్భంలో మీరు ఎటువైపు అన్నప్పుడు, సాధారణంగా తాను సినిమా ప్రమోషన్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఇక్కడ ఇది సందర్భం కాదని తప్పించుకోవచ్చు. కానీ ఆ పని చేయలేదు అతను. అంటే వాంటెడ్లీ కావాలని దానికి ఆన్సర్ చేయాలనుకున్నాడా, లేదా ఒకవేళ అది ఆ సందర్భంలో ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితిలో ఏదో ఒకటి మాట్లాడా తెలియదు. కానీ ఒక దూరాన్ని అయితే మరోసారి ఉంది అనేది అనిపించేలాగా మాట్లాడినట్టే అయింది. ఎందుకంటే మీరు అతను ఏమంటాడంటే, నేను ఒక్కడనే ఆలోచించుకునే విషయం కాదు, ఇది నిర్ణయించుకునేది కాదు, నేను నా ఫ్యామిలీతో నా కుటుంబంతో మాట్లాడాను. మీ కుటుంబం అంటే ఏది అన్నప్పుడు, నా కుటుంబం అంటే జూనియర్ ఎన్టీఆర్ అనే ఒక అర్థాన్ని మాత్రమే తీసుకొచ్చాడు. దీన్ని బట్టి ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ తను మాత్రమే విడిగా ఉన్నాము, మిగతా అందరితో మాకు సంబంధాలు లేవా అనే ఒక రకమైన అర్థాన్ని తీసుకురావటం జరిగింది. అయితే అసలు ఈ మధ్యన ఈ విడిపోవటం, అభిప్రాయ భేదాలు రావటం, జూనియర్ ఎన్టీఆర్తో నందమూరి నారా ఫ్యామిలీకి ఆ మధ్యన ఉన్న ఏవైతే ఈ మనస్పర్ధలు ఉన్నాయని అంటారో, అవి ఇంతవరకు ఏంటనేది ఎవరు స్పష్టంగా చెప్పింది లేదు, తెలుసుకున్నది లేదు, మాట్లాడింది లేదు. ఎవరి అర్థాలు వాళ్ళు, ఎవరు ఊహాగానాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఆ మధ్యన ఒక ఫిలిం జర్నలిస్ట్ మాట్లాడుతా, జూనియర్ ఎన్టీఆర్ మనస్తాపానికి గురయ్యాడు, గాయపడ్డాడు మానసికంగా, దానికి ఆయింట్మెంట్ ఒకటి తీసుకెళ్ళి ఇది నారా కుటుంబం అలాగే నందమూరి కుటుంబం ఆయన ఇంటికి వెళ్ళి ఆయింట్మెంట్ రాస్తూ, పూస్తూ, అనునయిస్తూ, బుజ్జగిస్తూ మాట్లాడితే ఆయన ఏదన్నా కాస్తంతా సర్దుకుపోగలుగుతాడు అన్నట్టు ఏదో మాట్లాడాడు ఆయన భాషలో. ఆయన అసలు ఎందుకు ఇలా అలగటం, ఎందుకు ఇలా బుజ్జగించడాలు అనే ప్రశ్న వస్తే, మొదటి నుంచి చాలా సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ అలిగి అటకెత్తాడు, దిగటం ఎలాగో తెలియదు. అలాంటి పరిస్థితి చాలాసార్లు తెచ్చుకున్నాడు. ఈ అలకలు ఎందుకు, ఈ బుజ్జగింపులు ఎందుకు? కుటుంబం అన్న తర్వాత ఇప్పుడు కుటుంబంలోనే వస్తాయి ఏమన్నా ఉంటే మనస్పర్ధలు కానీ, అభిప్రాయ భేదాలు కానీ. ఎక్కువగా కుటుంబాల్లోని ఇవన్నీ కావాలనుకుంటే సర్దుకుపోతారు, కాదనుకుంటే వీధిని పడతారు. ఇప్పుడు జరిగినట్టుగా ఇక్కడ ఈ ఒక కుటుంబమేనే కాదు, ఇద్దరు స్నేహితుల మధ్యన అభిప్రాయ భేదాలు వస్తాయి, విడిపోతారు. అలాగే ప్రేమికుల మధ్యన అభిప్రాయాల భేదాలు వస్తాయి, విడిపోతూ ఉంటారు. ఊళ్ళ మధ్యన, కుటుంబాల మధ్యన, ప్రాంతాల మధ్యన, దేశాల మధ్యన ఎక్కడ రావు విభేదాలు? ఏదో ఒక కారణం ఉంటుంది దానికి. ముఖ్యంగా ఒక కుటుంబంలో విభేదాలు ఎలా ఉంటాయంటే, ఆస్తులు, ఆధిపత్యము, అధికారము, ఇలాంటి కుటుంబాలు ముఖ్యంగా ఉంటాయి. ఏవో కారణాలు ఉంటాయి. సర్దుకుపోవడం చేతనైతే అన్ని సర్దుకుపోతారు, కాకపోతే ఇలా జరుగుద్ది. ఉదాహరణకి ఇప్పుడు మరి ఈ మధ్యకాలంలో మరొక విషయం తెర మీదకి వచ్చిందేంటి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో జగన్ కి, షర్మిల కూడా ఇలాంటి అభిప్రాయ భేదాలు వచ్చినాయి. అక్కడ జరిగింది ఏంటి, చెల్లెల్ని ఇవ్వాల్సిన ఏదైతే తనకి మళ్ళీ అంటే రాజకీయంగా తనకి ఇవ్వాల్సిన ప్రాతినిధ్యం ఇవ్వకుండా తను మొహం చాటేశాడో, దానికోసం ఆవిడ పోరాడింది. అలాగే ఆస్తుల పంపకాల్లో కూడా బహుశా ఏవో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి వచ్చినట్టుంది. దాంతో ఇద్దరి మధ్యన ఆ దూరం పెరుగుతా వచ్చి ఇప్పుడు తను ఒక సొంత పార్టీని పెట్టుకోవటం, ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ లోకి విలీనం చేసి కాంగ్రెస్ లో, ఆంధ్రప్రదేశ్ లో తన అస్తిత్వాన్ని తను నిరూపించుకునే ప్రయత్నాన్ని చేస్తుంది. ఈ విధంగా ఒక రకంగా చెప్పాలంటే షర్మిల బయటకు వచ్చి రావటం వల్ల ఎక్కువగా నష్టపోయింది జగనే. ఇప్పుడు షర్మిలకే ఇవాళ మేలు జరుగుతుంది ఒక రకంగా, మొదట్లో నష్టపోయిన. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కుటుంబాల ఈ విషయానికి వచ్చేటప్పటికల్లా వీళ్ళ మధ్యన చెప్పుకోదగ్గ పెద్ద సమస్యలు అయితే ఏమీ బయట వినకపోయినా, కనపడకపోయినా ఉన్నాయనేది మాత్రం ఏదో అరుంధతి నక్షత్రంలాగా అందరూ చూపిస్తున్నారు. కాకపోతే సర్దుకుపోయేవే అయి ఉండొచ్చు, కానీ కూడా కాకపోవచ్చు. ఏదేమైనా ఈ సందర్భంలో వచ్చేటప్పటికల్లా ఇక్కడ నష్టపోయేది తెలుగుదేశం కానీ, నారా చంద్రబాబు నాయుడు వాళ్ళ కుటుంబానికి కానీ, నందమూరి ఫ్యామిలీకి కానీ పెద్దగా లేదు. ఎందుకంటే కుటుంబం అలానే ఉంది స్థిరంగా, బయటకు వచ్చింది మాత్రం వీళ్ళిద్దరే. కాబట్టి వీళ్ళకే ఎక్కువగా నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్కి ముఖ్యంగా తెలుగుదేశం శ్రేణులు కానివ్వండి, అలాగే నందమూరి స్వర్గీయ ఎన్టీఆర్ అభిమానులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఆయనకి మొదటి నుంచి అండగా ఉన్న విషయాలు. మరి ఇవన్నీ కూడా అందులో కొంతవరకు నష్టపోయే అవకాశం జూనియర్ ఎన్టీఆర్కే ఉంటుంది అనమాట. కాబట్టి ఏదైనా
ఈ విడిపోవటాలు కలవటాలు అనేది రాజకీయంగానూ ఉంటాయి, అలాగే కుటుంబాల్లోనూ ఉంటాయి. ఇది ఒక చాలా సహజమైన ప్రక్రియ. కాబట్టి దీనివల్ల ఎవరికి మైలేజ్ వస్తుందంటే ఇలా ఛానల్స్ కి, మాట్లాడే వాళ్ళకి, విశ్లేషకులకి, వీళ్ళకి మాత్రమే మైలేజ్ వస్తుంది. వాళ్ళకి ఇలాంటి మైలేజ్ కావాలనుకుంటే వాళ్ళ పాపులారిటీ కోసం ఇది ఒకటి విధానం, అంతవరకే. ఏదేమైనా ఇలాంటి విషయాలన్నీ కొన్నాళ్ళు సాగితే తర్వాత ఏదో ఒక రోజు సర్దుకుపోవటం, ఆ తర్వాత జనం కూడా మర్చిపోవటం, ఇది సహజం. ఇది కూడా. నమస్కారం, మీరు చేస్తారు.